హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆయన అభిమానులే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పట్ల ఆయన ఫ్యాన్స్ లోనే రకరకాల అభిప్రాయాలున్నాయి. కొన్ని నచ్చినా నచ్చకున్నా నాయకుడి మాట వినాల్సిందే, ఆయన బాటలో నడవాల్సిందే. ఎందుకంటే లీడర్ మనసులో ఏముందో, ఆయన ప్రణాళికలేంటో మనకు తెలీదు. అలాంటివన్నీ అంతర్గతంగానే ఉంటాయి. అవన్నీ తెలియకుండా ప్రతొక్కరూ లీడర్ కి సలహాలిచ్చేవారే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్లవుతుంది. ప్రజారాజ్యం పార్టీ చేదు జ్ఞాపకాలు ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీ పెట్టిన కొత్తలో విడిపోయిన రాష్ట్రానికి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అయితే న్యాయం చేస్తారని, రాష్ట్ర ప్రజల బాగు కోరి తను పోటీ చేయకుండా చంద్రబాబుకి సపోర్ట్ చేశారు పవన్. 5 సంవత్సరాల బాబు పాలన నచ్చక వారితో విభేదించి అప్పటి ప్రభుత్వంపై పోరాడారు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. 2019లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలిచినా, తను 2 చోట్ల ఓడిపోయినా పట్టు వదలకుండా, డీలా పడిపోకుండా ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం నుండి ఎన్నో రకాలుగా వ్యక్తిగత దూషణలకు గురయ్యారు. సరే, రాజకీయాల్లో తిట్లు, అవమానాలు కామనే. ఎంతవరకు ఎదుర్కొని నిలబడ్డారు అనేది ముఖ్యం. 2019లో పైసా ఖర్చు పెట్టకుండా రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ కి అప్పుడు రాజకీయాలంటే ఏంటో పూర్తిగా అర్థమైంది. డబ్బులు పంచాలి, హామీలివ్వాలి, వీటికంటే ముందు తనకంటూ ఒక స్ట్రాంగ్ క్యాడర్ ని బిల్డ్ చేసుకోవాలి. ప్రస్తుతం పవన్ అదే పనిలో ఉన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పుడు సలహాలిచ్చే వాడెవ్వడూ ఓటు వేయడు. మళ్లీ భంగపాటుకు గురి కావాల్సిందే. అందుకే టీడీపీతో పొట్టు పెట్టుకున్నారు పవన్. మరి అదేదో వైసీపీతో పెట్టుకోవచ్చు కదా అంటారా? వైసీపీలో జగన్ ని దాటి ఎవరికీ ప్రాముఖ్యత ఉండదు. అక్కడ పవన్ ఎదిగే అవకాశం లేదు. అందుకే టీడీపీతో జట్టు కట్టారు. టీడీపీకి కూడా గెలవటానికి పవన్ అవసరం. ఆ విషయం పవన్ కి తెలుసు. తన డిమాండ్స్ చాలా వరకు టీడీపీ ఫుల్ఫిల్ చేస్తుంది. కొన్ని సీట్లలో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి సమస్యలపై పోరాడి జనసేన పార్టీకి ఒక గుర్తింపు తీసుకురావాలి. తనపై జనాలకి నమ్మకం కలిగేలా చేయాలి. ప్రతి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ని బలంగా నిర్మించుకోవాలి. అందుకే 25 ఏళ్ల ప్రస్థానం అని పవన్ అంటుంటారు. 2024లో పార్టీ గెలవదు. 2029లో అధికారంలోకి రావచ్చు, లేదా 2034లో రావచ్చు. ఆయన క్లారిటీగానే ఉన్నారు. సైనికులే అర్థం చేసుకోవాలి.